ఏమవుతుంది, అసలు తెలంగాణ మొత్తం ఏమైతుందో అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అన్ని సమస్యలు పక్కకు పోయినాయి. శ్రవణ్ గారు ఓన్లీ సూటిగా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయొచ్చు కదా, ఇదంతా ఎందుకు చేస్తున్నారు? రిక్వెస్ట్ ఎక్కడ సార్? విషయం అండి. హరగోపాల్ గారు ఉన్నారా? హరగోపాల్ గారు సార్ ఉన్నారా ఫోన్ లైన్ లో? చెప్పండి సార్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. దాసు శ్రవణ్ గారు మాట్లాడాలనుకుంటారు మీతో. నేను శ్రవణ్ మాట్లాడుతున్నా సార్. ఐ రియలీ సిన్సియర్లీ థ్యాంక్ యూ అండ్ హంబ్లీ bow down for the kind of a stance that you have taken to protect the university land and stand and extending the solidarity to the students, sir. మీకు ధన్యవాదాలు. అయితే 2-3 విషయాలు ఇందులో. ఎంత సుతిమెత్తగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఆర్టికల్లో చెప్పినారు, ఆంధ్రజ్యోతిలో పేపర్లో రాసిన ఆర్టికల్లో చెప్పినారు. ఇది ఇప్పుడు రాలా, 10 రోజుల కిందనే వచ్చింది. నాకు డేట్ సరిగ్గా గుర్తులేదు, నాకు చదివిన నాడే సార్ స్పష్టమైన ఒక వైఖరిని ఎక్స్ప్రెస్ చేస్తే, ఒకవేళ కనుక సెన్సిటివిటీ కనుక ఈ ప్రభుత్వానికి ఉన్నట్టయితే ఇదే ప్రొఫెసర్ హరగోపాల్ గారు కొంత సానుకూలంగా రాహుల్ గాంధీ గారిని కలిసిండ్రు, ఇదంతా కలిసిండ్రు, ఎలక్షన్స్ టైంలో కొంత సానుకూలంగా ఉన్నారు. అరే మనకు సానుకూలంగా ఉన్న సారే ఇట్లా మనకు రాసిండ్రు కదా ఈ అంశం మీద. ఆయన హెచ్సియు ప్రొఫెసర్, ఆయన హెచ్సియులో ప్రొఫెసర్. ఆయన కనీసం ఆయనతో చర్చన చేసి ఉండాల్సి ఉండే, పిలిచి మాట్లాడాల్సి ఉండే. అవి ఏమీ చేయలేదు. ఇది పక్కకు పెడదాం, ఈ అంశాన్ని పక్కకు పెడదాం. ఇప్పుడు దయాకర్ గారు హరగోపాల్ గారు పేరు ఎత్తిండ్రు, చర్చ చేద్దాం అన్నందుకు అదృష్టం కొద్ది మీరు పిలిచిండ్రు. ఇప్పుడు వారు ఒపీనియన్ చెప్పిండ్రు, తెలంగాణ సమాజం అంతా కూడా వినాలా. కంప్లీట్ చేయని అన్న, ఎలో మీ టు కంప్లీట్. నన్ను కంప్లీట్ చేయండి. హరగోపాల్ గారు ఇలా ప్రభుత్వ పెద్దలు కలిసింది కాబట్టి వారు ఏ స్టాండ్ తో ఉన్నారో తెలవాలని వారిని ప్రస్తావన తీసుకొచ్చి చాలా మంచి పని చేసిండ్రు. మీరు చాలా మంచి పని చేసిండ్రు. హరగోపాల్ గారు చెప్పినట్టు మీరు నన్ను కంప్లీట్ చేయండి అన్న. నన్ను ఒక్క మాట. 400 ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది సీతయ్య టైప్ ఆఫ్ ఫంక్షనింగ్. ఇది నిర్ణయం తీసుకున్న తర్వాత చర్చ చేసి నిర్ణయం తీసుకోవాలా. నిర్ణయం తీసుకున్న తర్వాత నేను చర్చ చేస్తామని చెప్పని పెద్దలు దయాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది డెమోక్రసీ కాదు, ఇది డిక్టేటర్షిప్. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఈ 400 ఎకరాల భూమి ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో, నేను ప్రొఫెసర్ హరగోపాల్ గారికి ఇది వారి అండర్స్టాండింగ్ లో ఉందో, వారికి ఇన్ఫర్మేషన్ ఉందో లేదో, బట్ ఐ వాంటెడ్ టు మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్. ఈ 400 ఎకరాల భూమి సుప్రీంకోర్టు ఎప్పుడైతే తీర్పు రాగానే అప్పటికే ఫుట్బాల్ మ్యాచ్లు అన్నీ ఆడిండి అక్కడ రేవంత్ రెడ్డి గారు. ఆ భూమి గురించి కొంత అవగాహన ఉన్నది, రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఎక్స్పర్టీజ్ ఉంది కాబట్టి దాన్ని ఇమీడియట్ గా ఏం చేసినాడు, ఆ భూమిని తీసుకెళ్లి 20,000 కోట్ల రూపాయలకు ఒక బ్యాంకులో తాకట్టు పెట్టినాడు. దిస్ ల్యాండ్ ఈజ్ మార్ట్గేజ్డ్ ఆల్రెడీ వితౌట్ ఎనీ కన్సల్టేషన్స్ విత్ నెయిదర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అన్న యూ షుడ్ అలౌ మీ టు కంప్లీట్ ప్లీజ్. దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ మ్యాటర్. నేను ఇన్నా కదా, మీరు చెప్పిన ప్రతి మాట ఇన్నా కదా, వినాలా మీరు. ఎప్పుడైనా హరగోపాల్ గారు లాంటి వాళ్ళని ఏ రోజైనా కేసీఆర్ పిలిచి అరే మీరే చర్చ అయింది అన్న. మీరు ఆవు ముచ్చట మాట్లాడుతుండ్రే. ఆవు కథ లెక్కుంది ఇది. ప్లీజ్ తీసుకున్నారు 30,000 కోట్లు. ఆవు కథ కాదే ఇది. ఒక్క నిమిషం అలౌ మీ టు కంప్లీట్. అరే అదే హరగోపాల్ గారు చేయబట్టి 2014 మేనిఫెస్టో రాసుకున్నాం. మీకు తెలియదు, అది వేరు చెప్పినట్టు ఏమైనా ఉందా మీ దగ్గర? చర్చ ఎక్కడ పోతుంది? మీరు యూ హావ్ టు కమ్ టు ద రెస్క్యూ అండి. నన్ను ఒక్క నిమిషం, వారిద్దరు 2 పర్స్పెక్టివ్స్ చెప్పినారు. నన్ను అలౌ మీ టు కంప్లీట్. చెప్పండి దయాకర్ గారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. శ్రవణ్ గారు అన్న, నన్ను 2 నిమిషాలు టైం, ఇంకా 20 minutes టైం ఉంది. 20 minutes లో మీరు ఎదురు చూస్తున్నారు బయట. అయితే ఈ 400 ఎకరాలను నా హరగోపాల్ గారితో చర్చ చేయాలి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన యాజమాన్యంతో గానీ, వైస్ ఛాన్సలర్ తో గానీ, ప్రో వైస్ ఛాన్సలర్ తో గానీ సంప్రదింపులు చేసిందా చేయలేదో మనకు తెలియదు. దాన్ని తీసుకెళ్లి బ్యాంక్ లో తాకట్టు పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు. 20,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు. ఆ 20,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్న తర్వాత ఏం చేసినారు, దాన్ని రీపే చేయాలి. ఏం చేయాలా? హీ వాంటెడ్ టు మేక్ క్యాష్ అవుట్ ఆఫ్ దట్ ల్యాండ్. ఆ 400 ఎకరాలను ఇమీడియట్ గా టీజీఐఎస్సీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా టీజీఐఎస్సీకి ట్రాన్స్ఫర్ చేసి టీజీఐఎస్సీ ద్వారా లేఅవుట్స్ తయారు చేసి పెట్టేసినారు. ఇది వాళ్ళ మ్యాప్, ఇది అఫీషియల్ మ్యాప్. ఇది మ్యాప్ చేసేసి పెట్టినారు. మ్యాప్ చేసేసి పెట్టి దాన్ని ఒక ప్రాజెక్ట్ గా కన్వర్ట్ చేసినారు. ఇట్స్ లైక్ నియోపోలిస్ లెక్క ఇది ఒక పెద్ద అద్భుతమైనట్టు ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గా దీన్ని తీర్చిదిద్దుతున్నాం అని చెప్పని దాన్ని టీజీఐసీకి ఇవ్వటం అంటేనే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు లేఅవుట్ డెవలప్ చేసి లేఅవుట్లు అమ్ముతారు. ఇది స్పష్టం. ఇదైతే ఇంతవరకు అయితే ఒప్పుకుంటారు కదా. ఏ ప్రాజెక్ట్ ఎన్వైరన్మెంట్ అసెస్మెంట్ చేసిండ్రని చెప్పని మీరు వితౌట్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మీరు జేసీబీలను పంపినారు అక్కడికి. ఎందుకు హరగోపాల్ లాంటి వాళ్ళతో చర్చలు ఎందుకు చేయలేదు మీరు? ఎందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో చర్చలు చేయలేదు? ఇవాళ మేము ఆల్ పార్టీలు అంటున్నారు, ఇవాళ ఎన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏం పెట్టుకొని, ఏ ప్రాతిపదిక మీద మీరు జేసీబీలు పంపించినారు అక్కడికి? ఏ ప్రాతిపదిక మీద జేసీబీలు పంపించినారు? మీరు చెట్లు లేవన్నారు, పుట్టలు లేవన్నారు, నెమళ్ళు లేవన్నారు.